దేవుడు నీకు ఇచ్చిన పనిని చేయుచున్నావా? మనకి పని అనగానే ఏది గుర్తుకొస్తుందంటే, భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉదయం లేచిన తర్వాత తాము తమ జీవనాన్ని కొనసాగించడం కొరకు వెళ్ళే వాటిని పనిగా, లేదంటే ఏదైనా పిల్లలకి పలానా వస్తువు తయారు చెప్పామనుకోండి, అది ఒక పనిగా భావిస్తుంటారు. అంటే ఏదైనా సరే, ఏదైనా పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. ఉదాహరణకి ఒక విషయాన్ని మనం ఆలోచించగలిగితే, ఇప్పుడు మీరు ఏం పని చేస్తున్నారు అని నన్ను అడిగారు అనుకోండి, నేను వాక్యం చెప్తున్నాను అంటాను. మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించారనుకోండి, ఒక రాస్తున్నారని, పిల్లలు ఆడుకుంటున్నారని, కొంతమంది సైలెంట్గా కూర్చొని ఉన్నామని, ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏదో ఒక పని, ఏ పని లేకపోయినా ఒక పని చేస్తుంటారు. ఏంటి, నాకు ఇంకేం పని లేదు కదా, నేను నిద్రపోవాలని. అంటే నిద్రపోయేది కూడా ఒక పని చేసుకొని నిద్రపోతూ ఉంటారు. అంటే ఏ పని లేని వాళ్ళు ఏం చేస్తారనమాట, నిద్రపోతుంటారు. ఇక పని ఉన్న వాళ్ళు ఆయా పనులలో నిమగ్నం అయిపోయి ఉంటారు. మరి ఇంతగా మనిషి పని విషయంలో ఆలోచిస్తున్నాడు, అలసిపోయిన తర్వాత నిద్రపోతున్నాడు, పని చేస్తూ నిత్యము తమ కుటుంబం కొరకే అని ఆలోచించుకుంటూ పనిని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇది లోకంలో సహజంగా అందరూ చేసేవి. అయితే దేవుని తెలుసుకున్నవారు, క్రైస్తవులు అని పిలువబడుతున్న వారు కూడా, వారు కొన్ని పనులు మేము చేశాము అని చెప్తుంటారు. అవి వాక్యం చెప్పామా, లేదంటే వాక్యం చెప్పే వాళ్ళకి బైబిల్లో ఉన్న రెఫరెన్స్లు చదివామా, ఇలా చేయడం కూడా అది కూడా పని. మేము ఏం చేసామంటే, ఇదిగో దేవుని పని చేశాము అని ఇలా చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి యోహాను సువార్తలో వాళ్ళు చూపించే మాటలు, అంటే మేము దేవుని పని చేశాము అని చూపిస్తున్నటువంటి క్రైస్తవులు చూపించే మాటలు ఒకసారి మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనంలో ఒకసారి మనం చూడగలిగితే, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు చెప్పారంట. ఏమని చెప్పారు? యేసుక్రీస్తు వారు చెబుతూ, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని పని. ఆయన పంపిన వారు ఎవరనగా యేసుక్రీస్తు వారు. ఇదిగో మీరు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుటే దేవుని పని. మీరు విశ్వసిస్తే చాలు, అదే దేవుని పని అని యేసుక్రీస్తు వారు చెప్పారు. కనుక ఇప్పుడు ఏం చేయనవసరం లేదు, పని చేయనవసరం లేదు, విశ్వాసం ఉంచితే చాలు, అదే క్రియ అన్నాను కదా. యేసుక్రీస్తు వారే తానే స్వయంగా చెప్పారని ఇలా విశ్వసిస్తే సరిపోతుంది అని విశ్వసించి అక్కడికి ఆగిపోతున్నారు. ఇంతకీ విశ్వసిస్తే సరిపోతుందా? విశ్వాసం ఉంటే సరిపోతుందా? విశ్వాసం ఉంచిన తర్వాత ఏం చేయాలో బైబిల్లో దేవుడు ఒక మాట రాయించాడు. ఒకసారి ఆ మాటలు కూడా మనం చూడగలిగితే, విశ్వసించిన వారంతా ఏం చేయాలి? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో మనం చూడగలిగితే, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. విశ్వాసము ఎలా ఉండాలంటే, విశ్వాసము క్రియలు కలిగినదై ఉండాలి. ఒకవేళ విశ్వాసంతో పాటు పని చేయలేదా, అది ఎలా ఉంటుందంటే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఆ విశ్వాసం అలా ఉండకూడదు. ఇప్పుడు విశ్వసించిన తర్వాత ఏం చేయాలి? విశ్వసించిన తర్వాత పని చేయాలి. ఒకవేళ ఆ పని చేయకపోతే ఎలా అవుతుందంటే మృతం అవుతుంది. మృతులు అనగా ఎవరు? మరణించిన వారిని మృతులు అంటారు. ఒక చెట్టు మరి బ్రతికున్నదనుకోండి, ఆ చెట్టు బాగున్నట్లు. ఒకవేళ అదే చెట్టు చనిపోయింది అనుకోండి, ఎండిపోయింది అనుకోండి, అది ఏమైనట్లు? మృతి చెందినట్లు. అంటే మృతమైనది. మృతమైనది అంటే చనిపోయినది, జీవం లేనిది. జీవం లేనిదిలాగా అంటే నువ్వు విశ్వసించినావు,
విశ్వసించిన తర్వాత నీవు క్రియను కనపరచలేదా? విశ్వాసంతో పాటు నువ్వు పని చేయలేదా? నీవు ఎలాంటి వాడు అంటే అది మృతమైనది. అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఇప్పుడు ఏం చేయాలి? పని చెయ్యాలి. ఇంతకీ పని చెయ్యాలి అని మీరు చెప్తున్నారు కదా, ఎవరైనా పని చేశారా అని మనం ఆలోచన చేయగలిగితే తండ్రి అయిన దేవుడు పనిచేశారు. ఆయన కుమారుడు పెద్ద కొడుకు అంటే యేసుక్రీస్తు వారు పనిచేశారు. అలాగే చిన్న కొడుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశారు. అంటే తండ్రి పనిచేసి పిల్లలు పనిచేసిన తర్వాత ఆ తర్వాత ఎవరైనా పనిచేశారా అని మనం ఆలోచన చేయగలిగితే ప్రారంభ శతాబ్దంలో అపోస్తులు ఉన్నారు కదా, అపోస్తులు కూడా ఏం చేశారు? విశ్వసించారు కనుక ఇదిగో నేను విశ్వసించిందని కనుకనే నేను మాట్లాడితేని అని అనలేదు. విశ్వసించిన తర్వాత విశ్వసించిన వారందరూ మాట్లాడాలి. ఇదిగో బైబిల్ పట్టుకొని మాట్లాడేయాలని ఇలా విశ్వసించదని కనుక నేను మాట్లాడాలి అని ఇలా ప్రసంగాలు పిచ్చి పట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రారంభ శతాబ్దంలో ఉండే అపోస్తలులు విశ్వసించిన తర్వాత మాట్లాడారా లేదంటే పని చేశారా అని మనం ఆలోచన చేయగలిగితే విశ్వసించిన తర్వాత రొట్టె విరుచుట ఎందును, సహవాసమందును, ప్రార్థన చేయుట ఎందును వీరు ఏం చేశారు? ఎడతెగక ఉన్నారు. అంటే కూడుకుంటూ ఉన్నారు, మానలేదు. ఎక్కడ ప్రతిరోజు కూడుకుంటున్నారు. ప్రతిరోజు కూడుకుంటూ పాటలు పాడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, దేవుని మాటలను ఒకరితో ఒకరు మరి వివరించుకుంటున్నారు. దేవుని మాటల్ని వారు మాత్రం నేర్చుకోవడం కాకుండా వారు వెళ్ళి ప్రకటిస్తున్నారు. ప్రకటించడమే కాకుండా రొట్టె విరుచుటేందును అంటే రొట్టె విరుస్తున్నారు. ప్రతి కార్యక్రమంలో ఎలా ఉన్నారంటే ప్రారంభ శతాబ్దంలో వాళ్ళు ప్రతి విషయంలోనూ ఎడతెగక ఉన్నారు. ఎల్లప్పుడూ ఎడతెగక తండ్రి పనిలోనే ఉన్నారంట అండి. ఒకసారి తండ్రి అయిన దేవుని గురించి కూడా మనం ఆలోచన చేయగలిగితే ఆయన ఎలా ఉన్నారు ప్రారంభంలో అంటే మీరు చెప్పొచ్చండి, ఇదిగో పని చేయడము చాలా కష్టము, ఇదిగో దేవుడు పని చేయమన్నాడు అని చెప్తున్నారు కదా. దేవుడు పని చేశాడా? ఆయన ఖాళీగా ఉన్నాడులే అని అనుకోవచ్చు. కానీ దేవుడు కూడా పనిచేశాడు. ఎన్ని దినాలు పనిచేశాడు దేవుడు? పనిచేశాడు? ఓసారి ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట మనం చూడగలిగితే ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనము దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటిని 7వ దినమున విశ్రమించెను. దేవుడు 7వ దినములోగా తాను పని చేశాడంట. మనం చేసినట్లుగా ఈ 60 లేదా 70 సంవత్సరాల జీవితకాలం పని చేయలేదండి. 6 విశ్వదినాలు పనిచేశాడు తండ్రి, కష్టపడ్డాడు. ఇదిగో ఈ ప్రకృతినంతా కలిగించాడు. ప్రకృతినంతా కలిగించి ప్రకృతినంతా ఇదిగో మీరు నా పని చేయాలి, నేను మీకు ఇచ్చిన పని చేయాలి అని ప్రకృతికి చెప్పి వాటినన్నిటినీ పనిలో పెట్టి ఆ తర్వాత ఇదిగో మనల్ని కన్నాడు, ఆదాముని కన్నాడు. అంటే ప్రకృతి అంతా పనిలో ఉందంటే నేటికి ప్రకృతి అంతా పనిలో ఉంది. ఎవరి కోసము? ఇదిగో ఆదాము కోసం, భూమి మీద ఉన్నటువంటి మన అందరి కోసము దేవుడు ప్రకృతిని కలిగించి నా పిల్లలు భూమి మీదకి రాబోతున్నారు కనుక ఇప్పుడు ఏం చేయాలి? మీరు వారికి పని చేయాలి, మీరు వారికి సేవ చేయాలి అని దేవుడు అన్నిటినీ కలిగించిన తర్వాతే ఇదిగో భూమి మీదకి మనిషిని మరి తీసుకురావడం జరిగింది. అంటే మనిషి రాకముందే ప్రకృతి అంతా పనిచేస్తుందంటే ప్రకృతి అంతా పనిచేస్తున్నది. ఇప్పుడు మన కొరకే ప్రకృతి ఉన్నప్పుడు, మనల్ని దేవుడి కొరకు కావాలనుకున్నప్పుడు భూమి మీదకి వచ్చిన వారందరూ దేవుడి కొరకు బ్రతుకుతున్నారా, దేవుని గురించి ఆలోచిస్తున్నారా అని మనం ఆలోచన చేయగలిగితే దేవుని పనుల గురించి కానీ దేవుని కొరకు గురించి కానీ ఎవరు ఆలోచించడం లేదు. అందుకే దేవుడు బాధపడిపోతున్నాడు. ఇంతకీ తన కుమారుడు తండ్రి అయితే పనిలో ఉన్నాడు, తండ్రి అయితే పని చేశాడు, ఇదిగో 7 దినములోగా పని చేశాడు, 7వ దినాన్ని విశ్రమించాడు. ఆ తర్వాత పని ఎవరు చేశారు అని మనం ఆలోచన చేయగలిగితే ఆయన కుమారుడు నుండి యేసుక్రీస్తు వారు ఏమైనా ఖాళీగా ఉన్నారా అని మనం ఆలోచన చేయగలిగితే ఆయన ఖాళీగా లేదండి, ఆయనకి పని ఉంది.
ఆయనకి పని ఉంది. ఆయన భూమి మీదకి రాకముందే పనిని సిద్ధపరిచి, ఇదిగో నాయన నీవు భూమి మీదకి వెళ్తే ఈ పని చేయాలి, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టాలి అని పనిని పెట్టి భూమి మీదకి పంపించడం జరిగిందండి. అందుకే లూకా సువార్తలో మరియమ్మ గారితో మరి దేవదూత మాట్లాడుతుంది కదా, దేవదూత వచ్చి మాట్లాడినప్పుడు, ఇదిగో అమ్మ నీకు దయాప్రాప్తురాలు, నీకు శుభము, నీవు ఒక కుమారుని కంటావు, ఆ కుమారుని ఇదిగో ఈ లోకాన్ని ఏలడానికి ఒక రాజుగా నియమింపబడబోతున్నాడు అని జరగబోయే విషయాలన్నింటినీ కూడా ముందుగానే చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు కూడా ఇదిగో తన తల్లిదండ్రులు అంటే యోసేపు మరియమ్మలు దేవాలయానికి వెళ్ళినప్పుడు, ఆ దేవాలయం వెళ్ళిన తర్వాత అక్కడ యేసుక్రీస్తు వారిని మర్చిపోయిన తర్వాత ప్రయాణం వెళ్ళి అయ్యో యేసుక్రీస్తు వారు లేరే అని వెతుకుతూ ఉన్నప్పుడు తిరిగి వచ్చి, ఇదిగో నాయన నీకోసం ఎంత కష్టపడ్డాం తెలుసా, నీకోసం ఎంత బాధపడ్డాం, ఇదిగో చుట్టుపక్కల గ్రామాల్లో తెలిసిన వారి ఇళ్లలో అన్ని చోట్ల వెతికాము, ఎక్కడికి వెళ్ళాము అన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారండి. ఒకసారి ఆ మాటను మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారు కూడా నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగరా అని చెప్తారండి. అంటే యేసుక్రీస్తు వారు తండ్రి పనిలో ఉన్నారంటే తండ్రి పనిలో ఉన్నారు. ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో మనం ఒక మాటను మనం చూడగలిగితే, యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఇదిగో నా తండ్రి ఇది వరకు పని చేశారు, నేను కూడా ఏం చేస్తున్నాను, నేను కూడా పని చేయుచున్నాను, నేను కూడా పనిలోనే ఉన్నాను అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. మార్కు సువార్తలో కూడా ఒక మాట మనం చూడగలిగితే, మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో మనం చూడగలిగితే, ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చునని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, ఇదిగో భూమి మీదకి నేను ఎందుకు వచ్చాను తెలుసా, నేను ఎందుకు వచ్చానంటే వాక్యాన్ని ప్రకటించడం కొరకు, ఇందు నిమిత్తమే నేను వచ్చింది, సువార్తను ప్రకటించాలి, దేవుడు నన్ను భూమి మీదకి పంపించింది, ఎందుకంటే ఇదిగో ఈ పని చేయడం కొరకే, దేవుని పని చేయడం కొరకే ఆయన నన్ను పంపించాడు అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారండి. యోహాను సువార్తలో కూడా ఒక మాట మాట్లాడుతుంటారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని తండ్రికి చెబుతున్నారండి. తండ్రి ఇదిగో నీవు నన్ను పంపించావు కదా భూమి మీదకి, అలా భూమి మీదకి వచ్చినటువంటి నేను, మీరు ఏదైతే నాకు పని ఇచ్చారో చేయుటకు, మీరు ఏదైతే పనిని సిద్ధపరిచారో ఆ పనిని నేను ఎలా చేశానంటే, ఇదిగో తండ్రి కొంత చేశాను, కొంత విడిచిపెట్టేశాను అని చెప్పలేదండి. మనము చాలా సందర్భాలు ఆలోచించగలిగితే, ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకోండి, ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ధనము కొద్దిగానే ఉంటుంది, కొద్దిగానే ఉన్నప్పుడు ఆ కొద్దిగానే ప్లాన్ చేసుకొని అంతవరకు ఇల్లు కట్టుకోవాలి కదా, అలా ఆలోచించేయరు. అలా ఆలోచన చేయకుండా ధనం కొద్దిగా ఉన్నప్పుడు పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. ఆ పెద్ద ఇల్లు కట్టాలన్నప్పుడు గోడలన్నీ పైకి లేసేసరికి ఏమైపోతాయి, ఉన్న డబ్బులంతా ఖాళీ అయిపోతుంది. ఇక ఏం చేస్తారు, ఆ పనిని అలానే విడిచిపెట్టేస్తారు. ఎందుకు, ఇక డబ్బులు లేవు, ఇంకా పని జరగాలంటే ధనం ఉండాలి. అలా ధనం లేకుండా పనిని సగంలోనే విడిచిపెట్టేస్తారు. అలా ఎక్కడైనా యేసుక్రీస్తు వారు ఇదిగో భూమి మీదకి వచ్చారు కదా, భూమి మీదకి వచ్చిన తర్వాత ఇదిగో తండ్రి నాకు పనిని అప్పగించారు, నేను నా సొంత పనులు చేసుకోవాలి, ఎప్పుడు తండ్రి పని కొరకేనా అని ఆలోచన చేయలేదండి. అలా ఆలోచన చేయకుండా సంపూర్తిగా నెరవేర్చారంట. తన జీవితంలో సంపూర్తిగా తండ్రి పనిని పూర్తి చేశారు. ఎక్కడ కూడా బ్యాలెన్స్ పెట్టలేదు. బ్యాలెన్స్ పెట్టకుండా దేవుని పనిని సంపూర్తి చేసినట్లుగా చెప్తున్నారండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద ఏం చేశానంటే, భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని తండ్రి అని తండ్రికి చెప్తున్నారండి. ఒకసారి ఇప్పుడు తండ్రి పని చేయడం గురించి మనం ఆలోచన చేశాము, యేసుక్రీస్తు వారు పని గురించి ఆలోచన చేశాము. ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు పని చేశారు. ఇకపోతే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన మరణించి తిరిగి లేచి తండ్రి ఎద్దకు వెళ్ళిపోయారు కదా. తండ్రి ఎద్దకు వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ పని అంతా ఎవరు చేశారు అని మనం ఆలోచన చేయగలిగితే,
ప్రారంభ శతాబ్దంలోని యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఎవరు వచ్చారంటే మనందరినీ సర్వసత్యంలోనికి నడిపించడానికి, ఇదిగో నేను వేరొక ఆదరణకర్తను, నేను వెళ్ళిపోతే వేరొక ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు అని యేసుక్రీస్తు వారు చెప్తారు. ఎవరు ఆ ఆదరణకర్తను మనం ఆలోచన చేయగలిగితే ఆయనే తండ్రి అయిన దేవునికి రెండవ కుమారుడు, చిన్న కుమారుడుగా పిలువబడుతున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వస్తాడు అంటే ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, యేసుక్రీస్తుని ఎప్పుడైతే అంగీకరిస్తామో, ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించిన తర్వాత బాప్తిసం తీసుకుంటామో ఆనాటి నుంచి నేటి వరకు ఎలా ఉన్నారంటే తండ్రి తనకు అప్పగించిన పనిని ఆయన చేస్తూనే ఉన్నారు. మనకి ప్రార్థన రాలేదా? ప్రార్థనలో మనకి మాట్లాడడం తెలియదా? ప్రార్థన మనకి ఎలా చేయాలో తెలియదా? అలాంటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో అబ్బా తండ్రి అని మొరపెడతాడంట. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే మనం ప్రార్థించేటప్పుడు సహాయం చేస్తాడు, ప్రార్థించేటప్పుడు సహాయం చేస్తాడు. మన హృదయంలో ఎప్పుడైనా ఒక చెడుగా ఆలోచన చేసామనుకోండి, ఇదిగో పలానా వాళ్ళకి మనం చెడు తలంచాలి, చెడు కార్యాన్ని చేపట్టాలి అని ఆలోచించినప్పుడు వెంటనే లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే ఇదిగో వారు దేవుని పిల్లలు కదా, దేవుని పిల్లలకి నువ్వు చెడు చేయకూడదు, వారు దేవుని పిల్లలు, వాళ్ళు ఇదిగో నా తండ్రి పిల్లలు అని ఎవరు హెచ్చరిస్తుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. మనలైతే మనుషులైతే మన మొహాలు మాత్రమే చూడగలరు, కానీ మన హృదయ అంతరంగాన్ని పరిశీలించేది ఎవరంటే దేవుడు. దేవుడు ఎప్పుడు ఇదిగో మన హృదయంలో మనకి ఎలాంటి ఆలోచనలు వస్తాయి, ఎలాంటి మరి తలంపులు ఉంటాయి, వాటిని అన్నింటిని కూడా పరిశీలిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని చేత హెచ్చరిస్తూ ఉంటాడు. ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, ఇదిగో నువ్వు పొరపాటు చేస్తున్నావు అని ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూనే ఉంటాడు. అంటే పనిలో ఉన్నాడు. ఎప్పుడంటే పనిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. అంటే వీరందరూ తండ్రి పనిలో ఉన్నారు. మరి మనం తండ్రి పనిలో ఉన్నామంటే మన తండ్రి పనిలో అతి తక్కువగానే అండి. మనకి భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడు పని పెట్టాడా, లేదంటే భూమి మీదకి రాకముందే పని ఏమైనా సిద్ధపరిచాడా అని మనం ఆలోచన చేయగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఒక చక్కని మాటను రాయించండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు ముందుగా సిద్ధపరిచాడంట. ముందుగా సిద్ధపరిచాడు. ఏంటి సిద్ధపరిచింది అంటే సత్క్రియలు చేయాలి. ఇదిగో నా పిల్లలు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయడం కొరకే ఇదిగో నేను భూమి మీదకి ఆయా తండ్రుల గర్భాలను దాటుకుంటూ మిమ్మల్ని పంపిస్తున్నాను. మిమ్మల్ని పంపించడమే కాకుండా మీతో పాటు మీకంటే ముందు కూడా నేను పనిని పెట్టాను. ఏంటా పని అంటే ఇదిగో మీరు నన్ను గురించి మీరు ప్రకటించాలి, నన్ను గురించి మీరు తెలియపరచాలి, తండ్రి ప్రేమను గురించి మీరు తెలియపరచాలని దేవుడు చెప్తున్నాడు. అందుకే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనకి పని ఫిక్స్ చేసి పంపించాడండి. మనం కూడా మన పిల్లల్ని ఎక్కడికన్నా పంపిస్తుంటాం. ఎక్కడికన్నా పంపిస్తున్నప్పుడు రే పలానా పని పలానా గంట లోపల చేయాలి, రే పలానా పని ఒక 20 నిమిషాలు నీ టైము, పలానా పని 5 నిమిషాలే, రే నువ్వు అంగడికి వెళ్ళి ఒక పాల ప్యాకెట్ తీసుకోనరా, ఎంత టైము 10 నిమిషాలే, 10 నిమిషాలు నువ్వు వెళ్ళి పాల ప్యాకెట్ ఇచ్చేయాలి అని ఇలా మన పిల్లలకి ఒక పని పెట్టి ఒక టైం పెట్టి మనం పంపిస్తుంటాం. ఇది మనకు అర్థమైతే కన్న తండ్రి దేవుడు కూడా మన భూమి మీదకి రాకముందే మనం దేవుని కొరకు సత్క్రియలు చేయాలని ఆయన మన కొరకు ముందే పనిని సిద్ధపరిచి ఆ తర్వాత మనం పంపించారనండి. మరి ఇలా పంపించినట్టు వారు బైబిల్లో ఎవరైనా కనబడుతున్నారా అని మనం ఆలోచన చేయగలిగితే పాత నిబంధన గ్రంథంలో అనేక మంది కనబడతారు. అందులో కొంతమంది గురించి మనం ఆలోచన చేయగలిగితే అందులో ఒక అతను సంసోన్ అండి. మరి సంసోన్ గురించి మనం ఇప్పుడు ఆలోచన చేయాలా, సంసోన్ గురించి ఇప్పుడు మనం నేర్చుకోవాలా అని మనం ఆలోచన చేయగలిగితే నేర్చుకోవాలి. ఎందుకంటే సంసోను భూమి మీదకి రాకముందే దేవుడు పని పెట్టాడు. దేవుడు పని పెట్టి ఇదిగో సంసోన్ని పలానా గర్భంలో నుంచి నేను రప్పింపబోతున్నాను. మనోహ గారికి పిల్లలు ఉండరు.
మనోహ దంపతులకి పిల్లలుండరు. అలాంటి వారికి ఇదిగో అమ్మ నీవు ఒక కుమారుని కంటావు, ఆ కుమారుని కనేంత వరకు నువ్వు ఏం చేయకూడదు, నువ్వు ద్రాక్షారసమైన మద్యమైన నువ్వు ఏది తీసుకోకూడదు అని ఆ తల్లికి జాగ్రత్తలు చెబుతారు. ఆ తర్వాత పుట్టిన తర్వాత కూడా నువ్వు ఏం చేయకూడదు తెలుసా, ఇదిగో పుట్టిన తర్వాత అతనికి నాజీరు చేయకూడదు, అంటే ఎంటుకలు తీయకూడదు, ఆయన అలానే ఉండాలి. అంటే మరి సంసోను గారి పుట్టుకకు ముందే దేవుడు ఒక ప్రణాళిక పెట్టాడు, సత్క్రియలను ఆయనకు ఉంచాడు. ఎందుకు ఆయనే రావాలంటే ఆయనే రావాలి. మరి ఆయన వచ్చి ఏమైనా చేశారంటే వచ్చాడండి. ఆయన జన్మ వెనుక కూడా కారణం ఉంది. దేవుడు ఆయనకి ఒక పని పెట్టాడు. ఏంటి ఆ పని అని మనం ఆలోచించగలిగితే, ఇదిగో ఫిలిస్తీన్ల చేతిలో నుండి నా పిల్లలని విడిపింపబడాలి, రక్షింపబడాలి. కనుకనే ఇప్పుడు ఎవరు రావాలంటే సంసోను రావాలి. ఒకసారి ఇంతకీ సంసోను గారి గురించి ముందుగానే దేవుడు రాయించాడా లేదా అని ఒక మాట మనం చూడగలిగితే, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 13వ అధ్యాయము 5వ వచనం మనం చూడగలిగితే, నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. ఇప్పుడు ఏం చేయాలి, ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలందరినీ రక్షించాలి. అందుకొరకే ఇదిగో ఆ కుమార్ని నీవు కనాలి. కనిన తర్వాత దేవునికి నాజీరు చేయబడిన వాడిగా ఎవరున్నారంటే సంసోను గారు ఉన్నారు. ఇంతకీ దేవుని పనిని చేశాడు సంసోను అంటే చేశాడండి. అతను బ్రతికి ఉన్నప్పుడు చేసిన దానికంటే కూడా మరణకాలంలో అధిక మందిని చంపేశారు. అంటే అధిక మంది చనిపోయినట్లుగా దేవుడు ఆ మాటలు కూడా రాయించాడండి. బ్రతికినంత కాలం ఎంతమందిని అయితే ఫిలిస్తీన్లను చంపారో సంసోను గారు, తను బ్రతికిన జీవితాంతము చంపిన వారి లెక్క కంటే కూడా మరణకాలంలో చంపిన వారి లెక్కే ఎక్కువగా కనబడుతుంది. ఒకసారి 16వ అధ్యాయము 29-30 వచనాలు మనం చూడగలిగితే, ఇదే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 29-30 వచనాలు మనం చూడగలిగితే, ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీన్లను చనిపోదము కాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దార్ల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలం అతను చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతను చంపిన వారి లెక్క కంటే ఎక్కువైన. మరణించేటప్పుడు కూడా ఏం చేశారంటే ఫిలిస్తీన్లు అందరిని చంపేశారంటండి. ఎలాగా, ఆ పక్క ఒక స్తంభం ఈ పక్క ఒక స్తంభం, అంటే మధ్యలో నిలబడుకున్నారు, 2 చేతులతో 2 స్తంభాలను పట్టుకున్నారు. అది ఆ గుడికి ఏదైతే ఆధారంగా ఉందో, ఏదైతే ముఖ్యంగా ఉందో పిల్లరు, ఆ పిల్లర్లను పట్టుకున్నారు, మొత్తం అలానే లాగేశారంటండి. మొత్తం ఆ గుడి మొత్తం కూడా కూలిపోయింది. బ్రతికి ఉన్నంత వరకు అతను చంపిన వారి లెక్క కంటే కూడా చనిపోయేటప్పుడు నేను చనిపోయినా పర్వాలేదు, ఇదిగో ఈ ఫిలిస్తీన్లు ఉండకూడదు, నన్ను పంపించింది ఎందుకు, ఈ ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుని పిల్లలు అని పిలువబడుతున్న వీరిని విడిపించడం కొరకి నాకు దేవుడు ఈ బలాన్ని ఇచ్చాడు. కనుక దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చినటువంటి ఈ ఆరోగ్యాన్ని దేవుడి కొరకే నేను ఉపయోగించాలని బ్రతికున్నంత వరకు చంపిన వారి కంటే కూడా మరణించేటప్పుడు ఎక్కువ సంఖ్యలో చంపినట్లుగా కనబడుతుందండి. మరో వ్యక్తి కనబడుతుంటారు మనకి బైబిల్లోనే, పాత నిబంధన గ్రంథంలోనే. ఆయన ఎవరంటే ఆయనే యాకోబు గారు. యాకోబు గారి గురించి కూడా దేవుడు రాయిస్తారండి. దేవుడు గురించి మాటలు ఎందుకు, ఇదిగో యాకోబు ఏశావు ఇద్దరు కదా, ఇద్దరు పిల్లలైనప్పుడు ఒకరికంటే ఒకరు ముందుగా రావాలనుకున్నప్పుడు, ఇద్దరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇదిగో ఏం చేయాలనుకున్నాడు, ఇస్సాకు గారికి మరి 2 కొడుకులు రాబోతున్నారు. ఈ 2 కొడుకులో కూడా నేను ఎవరి దేవుడిని చెప్పాలనుకున్నాడు దేవుడు,
యాకోబు దేవుడు. అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అని గొప్పగా యాకోబు గారి పేరే చెప్పడం జరుగుతుందండి. ఒకసారి ఆ మాటలు కూడా మరలా గుర్తు చేస్తూ యెషయా గ్రంథంలో ఒక మాటను రాయిస్తారండి. ఆ మాటను మనం చూడగలిగితే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనము, నిన్ను సృష్టించి నిన్ను గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. గర్భంలో సహాయం చేశానంటండి యాకోబు గారికి దేవుడు. అంటే అన్న కంటే ముందు తమ్ముడు రావాలని, తమ్ముడు కంటే ముందు అన్న రావాలని, ఇలా ఒకరికితో ఒకరు పెనుగులాడుతూ ఆ పెనుగులాట్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా ఏం చేశారంటే సహాయం చేశాడు, కాపాడాడు. ఈరోజు మరి పిల్లలు పుడుతుంటారు కదా, పిల్లలు పుడుతున్నటువంటి వారికి అనేక సందర్భాల్లో ఇదిగో పిల్లోడు పుట్టక ముందు పిల్లోడు పుట్టేటప్పుడు ఆపరేషన్ చేస్తుంటారు. ఎందుకు? ఇదిగో నార్మల్ డెలివరీ కావడం లేదు, పేగులన్నీ మెడకు చుట్టేసుకున్నాడు. ఇదిగో అతను రాబోతున్నప్పుడు భూమి మీదకి జన్మించేటప్పుడు తను ఏం చేశాడంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే పేగులన్నీ మెడకు వేసుకున్నాడు. గొంతుకి బిగిసుకుపోయిందని వెంటనే తల్లి బిడ్డను క్షేమంగా కాపాడని సర్జరీలు చేసి తల్లిని బిడ్డని క్షేమంగా కాపాడినట్లుగా అనేక మందిని ఈరోజు చూస్తుంటాం. ఒకనాడు యాకోబు గారు అలాగే ఏశావు గారు ఇద్దరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు పెనుగులాడుతున్నప్పుడు ఎవరు సహాయం చేశారు? దేవుడే సహాయం చేశాడు. దేవుడు సహాయం చేశాడు. అందుకే దేవుడితో పోరాడిన వ్యక్తిగా యాకోబు గారు కనబడతారు. ఆ యాకోబు గారి గర్భం గుండనే ఇందాక మనం చూసాము ఇశ్రాయేలు జనాంగము, ఆ ఇశ్రాయేలు అందరూ కూడా రావడం జరిగింది. మరో వ్యక్తి కూడా కనబడతానండి, దేవుడు ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి వారు. ఆయన ఎవరంటే ఇర్మియా గారు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట చూడగలిగితే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఇర్మియా, ఇదిగో గర్భంలో నుంచి నిన్ను రాకముందే నిన్ను ప్రతిష్ఠించాను. దేనికంటే నీవు ఒక ప్రవక్తగా ఉండాలి, నీవు ఒక ప్రవక్తగా ఉండాలని తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేనేం చేశాను? గర్భంలో నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగితిని, నిన్ను ప్రతిష్ఠించాను. నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అంటే దేవుడు ముందుగానే పని పెట్టాడంటే పని పెట్టాడు. అంటే భూమి మీదకి రాకముందే, ఎంత ముందుకంటే తల్లి గర్భంలోనికి రాకముందే, ఇంకా తల్లి గర్భంలో పడకముందే అంటే పని పెట్టి ఆ తర్వాతనే భూమి మీదకి ప్రతి ఒక్కరిని కూడా పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి అక్కడ ఒక మహానుభావుడు కనబడతారండి. ఆయన ఎవరంటే జకర్యా ఎలిజబెత్ల కుమారుడు బాప్తిస్మిచ్చు యోహాను గారు. అక్కడ వాళ్ళకి పిల్లలుండ్రు, అనేక సంవత్సరాల పిల్లలుండ్రు, వృద్ధాప్యంలోనికి వచ్చేసింటారు. వృద్ధాప్యంలోనికి వచ్చేసిన వారికి ఇదిగో దేవదూత ద్వారా చెప్పబడుతున్న మాటలు ఏంటంటే, ఇదిగో మీకు ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుడు ఎలాంటి వాడు అవుతాడో తెలుసా? ఆ కుమారుడు ఎలాంటి వాడు అవుతారో కూడా ముందుగానే చెప్పడం జరుగుతుందండి. లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 14-17 వచనాలు మనం చూడగలిగితే, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును తిప్పి, ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. అనేకులు సంతోషిస్తారంట. అంటే ఇక్కడ ఏం చెబుతున్నారు? ఇదిగో మరి అతడు తండ్రుల హృదయములను
పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతులను జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి. ఇలా త్రిప్పడం కొరకే ఇదిగో బాప్తిస్మిచ్చి యోహాను గారు రాబోతున్నారు, మీ గర్భం కూడా రాబోతున్నారని ఆయన పుట్టక ముందే, గర్భంలో పడక ముందే ఇదిగో పని ఇస్తున్నారండి. చేయవలసిన పనిని సిద్ధపరిచి ఆ తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను గారిని భూమి మీదకి పంపిస్తాను అని దేవుడు చెప్తున్నారని. ఆ తర్వాత ఈ బాప్తిస్మిచ్చి యోహాను గారి తర్వాత ఎవరు వచ్చారని మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తుల వారు ఇదే అధ్యాయంలో కనబడతారు. మరియమ్మ గారికి చెప్తారు, ఇదిగో అమ్మ నీవు కుమారుని కంటావు. ఆయన మరి ఎలాంటి వారంటే ఇదిగో రాజు, ఒక రాజు మహారాజుగా ఉంటాడు, ఆయన ఒక చక్రవర్తిగా ఉంటాడు. ఇదిగో ఆయన తప్ప ఇంకెవరు పాపం నుండి విమోచించే వాళ్ళే ఎవరు లేరు. అంత పరిశుద్ధునికి నీవు జన్మనివ్వబోతావనేసి ముందే పనిని పెట్టి ఆ తర్వాత మరి యేసుక్రీస్తుల వారిని భూమి మీద పంపించినట్లుగా ఉంది. యేసుక్రీస్తుల వారు కూడా ముందుగా మనం ఆలోచించినట్లుగా తండ్రి పనిని చేశారు. ఇదిగో నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగరా అని చెబుతున్నారంటే తండ్రి పెట్టిన పని. నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను? భూమి మీదకి వచ్చింది నా తండ్రి పని చేయడానికి. పరలోకమందున్న తండ్రి నన్ను భూమి మీదకి పని పెట్టి పంపించాడు, ఇదిగో ఆ పని చేయడం కొరకు నేను వచ్చాను అని అలా మాట్లాడుతున్నారండి. ఇకపోతే యేసుక్రీస్తు వారి తర్వాత ఒక మహానుభావుడు వచ్చారండి. ఆయన ఎవరని మనం ఆలోచించగలిగితే ఆయనే పౌలు గారు. యేసుక్రీస్తు వారి మరణాంతరము గొప్ప వ్యక్తిగా కనబడే ఆయన ఎవరంటే పౌలు గారు కనబడతారు. ఈ పౌలు గారు మరి ఆయన ఎందుకు వచ్చారు అని మనం ఆలోచన చేయగలిగితే ఇదిగో పౌలు గారు అంటే మరి ఆయనకి పని పెట్టాడు దేవుడు. ఆయన యేసుక్రీస్తు వారిని విశ్వసించిన వారందరినీ హింసించారు కదా అని ఇంతవరకే మనం ఆలోచించుండొచ్చు. ఇంతకీ ఆయన ఎందుకు వచ్చారో, పౌలు గారు భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటో పౌలు గారు చెబుతూ ఒక మాటలో గలతీ సంఘానికి, గలతీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. గలతీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. అయినను తల్లి గర్భం నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని. ఎందుకు పిలిచారంట పౌలు గారిని దేవుడు? ఎందుకు పిలిచారంటే ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని అంట. తల్లి గర్భంలో పడినప్పటి నుంచి అప్పటి నుంచి దేవుడు పౌలు గారిని ప్రత్యేకపరిచారంట. అలా ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, తన కృపచేత నన్ను పిలిచాడు. ఆయన పిలిచి నాకు ఇచ్చిన పని ఏంటో తెలుసా? నేను భూమి మీదకి రాకముందే నా కొరకు పని సిద్ధపరుచున్నారు. కానీ నేనేం చేశానంటే నాకు ఇచ్చిన పని నేను చేయడం మర్చిపోయాను. ఆ సిద్ధపరిచిన సత్క్రియలు చేయడం మర్చిపోయాను. మరలా నాకు దేవుడు గుర్తు చేశాడు, ఇదిగో నీకు ఇచ్చిన పనిని నువ్వు మర్చిపోయావని గుర్తు చేసి మరలా పనిని అప్పగించాడు. ఆ పని ఏంటంటే అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవాలని, అన్యజనులు వెళ్ళి యేసుక్రీస్తు వారిని ప్రకటించాలని ఆ పని నాకు ఇచ్చారు అని ఆ రోజు పౌలు గారు దేవుని పని చేసినట్లుగా కనబడుతుంది. ఈరోజు మరి యేసుక్రీస్తు వారు మరి యేసుక్రీస్తు వారు పని చేసినట్లుగా మనం చూసాము. అంతకుముందు బాప్తిస్మిచ్చి యోహాను గారు పని చేసినట్లుగా చూసాము. ఆ తర్వాత మరి యేసుక్రీస్తు వారి తర్వాత పౌలు గారు పని చేసినట్లు చూసాము. నేడు మనము నుండి ఈ తరంలో ఇంతటి వాక్యాన్ని ఈరోజు నేను నిలబడి మరి వాక్యాన్ని బోధిస్తున్నాను, ప్రకటిస్తున్నానంటే ఎవరు తెలుసా? స్ఫూర్తి. ఒకనాడు పౌలు గారికి యేసుక్రీస్తు వారైతే ఇదిగో ఈ పౌలు గారు యేసుక్రీస్తు వారిని మాదిరి తీసుకున్న వ్యక్తే మన ఆత్మీయ తండ్రి జయశాలి గారు. వారి అడుగుజాడలు నడిచిన వ్యక్తే. ప్రారంభ శతాబ్దం ఎలాగైతే పని ప్రారంభించిందో నేటికి వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ 74 సంవత్సరాల మీద పడినప్పటికీ తండ్రి పనిని ఎక్కడైనా మరి ఆలస్యం చేశారా, అలక్ష్య పెట్టారా అంటే లేదండి. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా గడిచిన 2 రోజులు నిన్నటి దినాన మీకు వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది. ఏంటి? రాత్రి 12 గంటలైనా మరి ఆయన ఏం చేస్తున్నారు? దేవుని పిల్లలు, నా పిల్లలు దేవుని మాటలు వినడానికి మోదవలస ప్రాంతానికి వస్తే ఇప్పుడు ఏం చేయాలి? స్థలం చాలడం లేదు. అలాంటి స్థలంలో నేను ఇప్పుడు వారి కొరకు నేను ఒక నిర్మాణాన్ని చేపట్టాలి. ఏంటంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆయన ఒక నిర్మాణాన్ని చేపట్టాలా? అవసరం లేదండి. ఎందుకో తెలుసా? తండ్రి గారు పిలిపిస్తే చాలు, ఒక చోట కూర్చుంటే చాలు, ఆయన పడుకొని నిద్రపోతే చాలు, ఆయన పిల్లలుగా
అనేక మంది పనిచేసేవారు ఉన్నారు. అయినప్పటికీ తానే స్వయంగా ఇది నా తండ్రి పని, ఇది నా పని కాదు అని రాత్రనక పగలనక ఆలు పెరగక కూర్చొని మరి ఆ పనిని నడిపిస్తున్నా అంటే ఇదిగో దేవుడు నన్ను పంపించింది ఇందుకే, దేవుడు నన్ను నిలబెట్టింది ఇందుకే అని తండ్రి పనిని గుర్తెరిగి వృద్ధాప్యంలో కూడా దేవుని పనిని చేస్తున్నారండి. అనేక సందర్భాలు చెబుతుంటారు ఆత్మీయ తండ్రి గారు, ఇదిగో నేను ఏమైపోయి ఉంటానో, నా తల్లి నన్ను కన్నప్పుడు హాస్పిటల్లో నర్స్ ఏం చేశారు, ఇదిగో నా బదులు వేరొక బిడ్డను తీసుకొచ్చి పెట్టేశారు. అలాంటప్పుడు నా తల్లి చదువు రాకపోయినప్పటికీ ఇదిగో ఈ బిడ్డ నా బిడ్డ కాదు, నా బిడ్డ ఈ బిడ్డ కాదు, మీరు మార్చేశారని అన్నప్పుడు ఇదిగో వేరే తల్లి దగ్గర నేను ఉన్నానంట, ఆ బిడ్డను తీసుకొని మళ్ళా నా తల్లి ఒడిలోకి నేను రావడం జరిగింది. అలా నా తల్లిదండ్రులు నన్ను భక్తిలో పెంచారని ఇంత గొప్పగా చెప్పుకుంటూ వృద్ధాప్యంలో కూడా అనేక మంది ఈ దేశంలో కాకుండా విదేశాల్లో కూడా మన మొత్తము అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పిల్లల్ని కన్నటువంటి ఆత్మీయతల కన్నా తండ్రిగా ఎవరు కనబడుతున్నారంటే మన ఆత్మీయ తండ్రి జయశాలి గారు కనబడుతున్నారండి. వారు మాత్రమే కాదు, వారి తర్వాత జాయింట్ డైరెక్టర్గా ఒకప్పుడు జాన్సన్ గారు, ఈరోజు ప్రసన్న గారు, ఆ తర్వాత డిప్యూటీ డైరెక్టర్స్, అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్స్, ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, వీళ్ళందరూ ఎవరి కొరకు అంటే వారి సొంత పనుల కొరకు కాదండి, దేవుని పనే లక్ష్యంగా దేవుని కొరకే తమ ప్రాణాలను అర్పించడానికి కూడా సిద్ధపడిపోతున్నారంటే ఆ ప్రేమ దేవుడు చూపిన ప్రేమ, దేవుడు పెట్టిన పనిని వారు భారంగా భావించగా ఇదిగో ఈ పని నాకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, దేవుడు ముందుగా నా కొరకే పెట్టినటువంటి పని కనుక నేను ఇప్పుడు ఏం చేయాలి, ఈ దేశం కాదు విదేశాలైనా కూడా వాక్యాన్ని ప్రకటించాలని విదేశాలకు వెళ్ళి వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ, వాతావరణం ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని మహాజ్ఞానాన్ని బోధిస్తున్నారంటే దేవుని పిల్లలుగా అంతటి జ్ఞానంలో పెంచిన వ్యక్తిగా మనకి ఈ తరంలో జయశాలి గారు పుట్టడం, జయశాలి గారి తరంలో మనమందరం ఉండడం కూడా మనందరం అదృష్టంగా భావించాలండి. ఇదిగో గుడికి వచ్చామా, కూర్చున్నామా, 4 పాటలు పాడామా, ప్రార్థన చేశామా, వెళ్ళిపోయామా అని అందరూ క్రైస్తవుల్లా మనల్ని పెంచలేదండి మన ఆత్మీయ తండ్రి గారు. పని 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 నిత్యము దేవుని పనిలోనే ఉండాలి. మనం మరణించేంత వరకు కూడా మన మరణం కూడా దేవుని పనిలోనే ఉండాలి అని మనకు నేర్పించిన వ్యక్తే జయశాలి శ్రీ పీడి సుందరరావు గారండి. ఈరోజు ఇంత గొప్పగా మరి వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు ఎవరైనా నేర్చుకుంటున్నారంటే లేదండి, అతి కొద్ది మంది మాత్రమే నేర్చుకుంటున్నారు. అందుకే దేవుడు మనం పుట్టక ముందే, మన భూమి మీదకు రాకముందే ఆయన మన కొరకు పనిని ఉంచాడు. పనిని ఉంచిన తర్వాతే భూమి మీదకి మనం పంపించాలండి. ఈరోజు ప్రకృతి అంతా కూడా దేవుని పెట్టిన పనులు చేస్తున్నాయి లేదా? ఒక కోడి మన కొరకే బలైపోతున్నది, ఒక జంతువు మన కొరకే బలైపోతున్నది, ఒక కూర మొక్కలు మన కొరకే బలైపోతున్నాయి. కానీ మనమేమో దేవుని కొరకు బలైపోవాలని దేవుడు చెబుతుంటే దేవుని కొరకు కష్టించేవారు, దేవుని కొరకు ఆలోచించేవారు, దేవుని పని చేసేవారు ఉన్నారంటే లేదండి, దేవుని పని చేసేవాళ్ళు కరువైపోయారు. ఒకసారి మనం ఒక మాట మనం చూడగలిగితే గలతీకి పత్రిక, ఇదే గలతీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాసిన పత్రికలోనే 6వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట మనం చూడగలిగితే, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే ఇదిగో నేను ఉదయం నుంచి నేను పని చేశానా లేదా, ఇదిగో నేను కూలికి వెళ్ళానా లేదా, లేదా నేను ఉద్యోగానికి వెళ్ళానా లేదని ఆ పని గురించి చెప్పడం లేదండి. ప్రతి వాడు కూడా ఏం చేయాలంట, తాను చేయుచున్న పనిని పరీక్షించి చూసుకోవాలి. ఇదిగో నాకు దేవుడు ఇంత ఆయుష్కాలం ఇచ్చాడు కదా, ఈ ఆయుష్కాలంలో దేవుని కొరకు నేను ఏమన్నా పని చేశానా, ఒకవేళ పని చేయలేదా, పని చేయకపోతే ఇక మీద నేను పని చేయాలి అనే ఆలోచన కలిగి ఉండాలండి.